బ్రేకింగ్ న్యూస్ గ్రామ సచివాలయ సర్వేయర్ను ఏసీపీ అధికారులు పట్టుకున్న ఘటన మచిలీపట్నం రూరల్ వాడపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. బహిరంగంగా రోడ్డుపై లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సచివాలయ సర్వేయర్ని పట్టుకున్నారు. రాజేష్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. పెదయాదర గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన పొలం సర్వే చేయాలని కోరగా దీనికోసం సర్వేయర్ రాజేష్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఏం చేయాలో తెలియని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వాడపాలెం సెంటర్లో 14,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా రాజేష్ ని పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఏసీబీ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అవినీతి చేసే ఉద్యోగస్తులు వాళ్ళని పట్టుకోమని కూడా మా పై ఆదేశాల ప్రకారం మేము అందరికీ అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నాం. ఎవరైనా అధికారులు కానీ లంచం అడిగితే కనుక మాకు తెలియజేయమంటున్నాం. అన్ని రకాలుగా మేము చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మా దగ్గరికి మన్నిమిరెడ్డి రవీంద్రనాథ్ గారు అని చెప్పి బందరు అతను వచ్చారు. మా దగ్గరికి కంప్లైంట్ తీసుకుని వారి యొక్క చెల్లెలు మరియు తల్లి యొక్క భూమి ఉంది పెదయాదరలో. ఆ యొక్క భూమి సర్వే నిమిత్తం 3 ఎకరాల 76 సెంట్లకి సర్వే చేయమని చెప్పి ఆయన అప్లై చేసుకున్నాడు. అప్లై చేసిన తర్వాత వచ్చిన తర్వాత దాని దగ్గర నుంచి సచివాలయం వాడపాలెం సచివాలయం సంబంధించిన విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ సర్వేయర్ ఆయన అతను రాజేష్ శంకర రాజేష్ అని అతను సర్వే ఇస్తున్నారు. సర్వే చేస్తారు. ఆయన ఇతను సర్వే చేయాలంటే ఎకరానికి 4,000 3,000 అవుతుంది. మొత్తం మీద 3 ఎకరాల 76 సెంట్కి 14,000 అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ ప్రకారం అతను ఈరోజు తనకి ఇష్టం లేక మా దగ్గరికి వచ్చాడు. ఏసీబీ గారిని ఆశ్రయించాడు ఆయన రవీంద్రనాథ్ గారు. దాని మీద మేము చేసి ఈ రోజుని మన బందరు ఇక్కడ 3 స్తంభాల సెంటర్ దగ్గర అతను డబ్బులు తీసేసుకున్న శంకరాజేష్ గారు డబ్బులు తీసుకుంటున్నారు, లంచం డబ్బులు తీసుకుంటుంటే మేము అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. తర్వాత ప్రొసీడ్ చేస్తున్నాం. తర్వాత 14,000 డిమాండ్ చేశారు. 14,000 ఆయన ఇచ్చారండి. దాంట్లో 14,000 దొరికారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. మీ అందరికి మీ యొక్క మీడియా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఎవరైనా డబ్బులు అడిగితే తెలియజేయండి. అందరికి అవేర్నెస్ కల్పించాలి. డబ్బులు లంచం ఇవ్వద్దు, ఎవరికి అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. ఎవరైనా డిమాండ్ చేసి ఇబ్బంది పెట్టినా ఇంకో రకంగా మేము డిమాండ్ చేసి డబ్బులు ఇవ్వమని చెప్పినా లంచం అడిగినా మీరు మా యొక్క ఏసీబీ గారిని ఆశ్రయించండి. మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది. అలాగే 9440040057 ఆ నెంబర్కి చేయొచ్చు. లేకపోతే మా యొక్క నెంబర్లు ఉన్నాయి 9440446164 4616 4669 మా యొక్క ఇన్స్పెక్టర్ ఎవరికి ఫోన్ చేస్తున్నా మేము రెస్పాండ్ అయ్యి మీకు తగిన సూచనలు చేసి ఈ యొక్క మీరందరూ భాగస్వామ్యాన్ని కోరుతున్నాం. ప్రజలందరినీ కూడా లంచం ఇవ్వద్దు, లంచం ఆఫర్ చేయొద్దు, లంచం తీసుకునే వాళ్ళని ఎవరైనా ఉంటే మాకు తెలియజేస్తారు. అవినీతి ఆధారాల మీద మేము చర్య తీసుకుంటాం. అవినీతి గురించి పోరాటంలో మాకు అందరికీ యాక్టివ్ చేస్తాం. అవినీతి చేసే ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళని పట్టుకోమని కూడా మా పై ఆదేశాల ప్రకారం మేము అందరికీ అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నాం. ఎవరైనా అధికారులు కానీ లంచం అడిగితే కనుక మాకు తెలియజేయమంటున్నాం. అన్ని రకాలుగా మేము చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మా దగ్గరికి మన్నిమిరెడ్డి రవీంద్రనాథ్ గారు అని చెప్పి బందరు అతను వచ్చారు. మా దగ్గరికి కంప్లైంట్ తీసుకుని వారి యొక్క చెల్లెలు మరియు తల్లి యొక్క భూమి ఉంది పెదయాదరలో. ఆ యొక్క భూమి సర్వే నిమిత్తం 3 ఎకరాల 76 సెంట్లకి సర్వే చేయమని చెప్పి ఆయన అప్లై చేసుకున్నాడు.